హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ దీని షార్ట్ కట్ లో చెబితే హైడ్రా. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఇది. కోర్టులో కేసులు, మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదులు, ఇండ్లు కోల్పోయిన వారి కన్నీళ్లు, మిన్నంటే ఆక్రందనలు, ప్రతిరోజు పేపర్లో వస్తున్న వార్తలు ఇవి. హైడ్రాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షం ఒకవైపు అయితే ప్రశంసల జ్వల్లు కురిపిస్తున్న మేధావి వర్గం మరోవైపు. ఆక్రమణకు గురైన చెరువుల రక్షణార్థం హైడ్రా ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణలో అది పేదలపైకి వెళ్లే బుల్డోజర్గా మాత్రమే కనబడుతోంది. అయితే ఇక్కడ ఒక కథ మీకు చెప్పాలి. హైడ్రా చైర్మన్ గా రంగనాథ్ నియమించినప్పటి నుండి కథ మామూలుగా లేదు. సీనియర్ ఐపీఎస్ గా నిజాయితీ పరుడుగా పేరున్న రంగనాథ్ నియామకమే సీఎం రేవంత్ రెడ్డి తొలి విజయంగా పలువురు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో పుట్టుకొచ్చిన ఈ సంస్థ వెనుక చాలా పెద్ద లక్ష్యం ఉంది. హైదరాబాద్ నగర చెరువుల పరిరక్షణ, నగరానికి పూర్వ వైభవం తీసుకురావడమే తన తొలి ప్రాధాన్యమని రేవంత్ చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి ఆయన ఎన్నుకున్న మార్గం లీడర్ సినిమాలో రానా ఎంచుకున్న మార్గం వింతగా ఉందా? అవును, ఇది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ సినిమాలో అవినీతి పరుల్ని అంతం చేద్దామనే ఉద్దేశంతో రానా ఉంటాడు. కానీ దానికి శాసనసభలో సభ్యులు ఎవరూ సపోర్ట్ చేయరు. అప్పుడు గొల్లపూడి మారుతీరావు ఓ మాట చెబుతారు. ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధుల్ని మినహాయించి అవినీతి వ్యతిరేక బిల్లు రూపొందిస్తారు. దీంతో ఆ బిల్లు చట్టంగా రూపొందుతుంది. సరిగ్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తూ ఉన్నారు. ముందు పెద్దోళ్లను కాకుండా చిన్నోళ్ల ఆక్రమణ తొలగింపుతో మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇది చాలా మందికి పేదోళ్లపై యుద్ధం అన్నట్లుగా కనబడుతుంది. కానీ అసలైన యుద్ధం ఇంకా మొదలు కాలేదనే చెప్పాలి. ఇప్పుడు రంగనాథ్ ఎంపిక కూడా అదే కోణంలో తీసుకున్న నిర్ణయమే. ఆయనను తప్పిస్తారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆయనను తప్పించే ప్రసక్తి లేదని సీఎం సన్నిహితుల మాట. హైడ్రా పని పూర్తయ్యే వరకు రంగనాథ్ ఉంటారని, ఆయన ఆధ్వర్యంలోనే ఈ మహాయజ్ఞం పూర్తి అవుతుందని అంటున్నారు. ఖచ్చితంగా తను అనుకున్నది సాధించే వరకు కృష్ణార్జునుల్లా రేవంత్ రెడ్డి రంగనాథ్ ఉంటారని అంటున్నారు.